లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. గురుగారు, గంట మన హిందూ సంప్రదాయంలో చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాం. అంటే కొన్ని సార్లు చాలా మంచి రెమెడీస్ గా కూడా పనిచేస్తాయి గురుగారు. అంటే హీలింగ్ లో కూడా ఈ మధ్య గంట సౌండ్ ని యూజ్ చేస్తుంటారు. ఎవరైనా పిల్లలకి మాట రాకపోతే ఆంజనేయ స్వామి గుడిలో గంట కట్టిరండి అంటారు. లేదా ఆరతి ఇచ్చిన తర్వాత గంటలో నీళ్ళు పోసి తాగించండి అమ్మ అంటే మనం ఏదో ఒక ఆయుధంగా యూజ్ చేస్తాం, కానీ దాని వెనకాల స్టోరీ ఏదో ఉంది. మహానుభావుడు ఎందుకు గుళ్ళో స్థానం సంపాదించుకున్నాడో తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా తల్లి, గంట అని పేరు వినగానే ఆ పరమేశ్వరునే గుర్తెచ్చుకోవాలి, ఇంకెవ్వరూ లేరు. జంగమదేవర పాట వినే ఉంటారు మీరు. జంగమదేవర అనగానే మన చేతిలో మోగేది గంట. గంట గుడిలోకి వెళ్ళగానే మన చేతిలో మోగేది గంట. ఇదేంటంటే ఆ గంట ఈ గంట ఒకటేనా? గుడిలో ఉన్న దేవుడు పలకడు, మాట్లాడు, గంట కొడుతుంటాం. మనిషి శివైక్యమైన తర్వాత పాడి మీద వెళ్ళిపోతాడు, అప్పుడు కూడా శంఖ మోదుకుంటూ గంట కొట్టుకుంటూ వెళ్తుంటాం. ఏమిటండి ఆ శబ్దం ఈ శబ్దం రెండు ఒకటేనా అని అడిగితే భగవంతుడు ఎంత అందంగా చెప్పాడు చూడండి. ఒరే, శిల రూపంలో ఉన్నటువంటి నేను, నన్ను చెక్కింది నువ్వే, రూపాన్ని తీసుకొచ్చింది నువ్వే, నాకు ప్రాణం పోసింది నువ్వే, ప్రాణ ప్రతిష్ఠ చేసింది నువ్వే, నన్ను అభిషేకిస్తున్నది నువ్వే, నీవే నన్ను వరాలు అడుగుతుంటే ఇది హాస్యాస్పదంగా లేదా? అందుకని ఒక అద్భుతమైనటువంటి యథాశక్తిని నీకు ఇస్తున్నాను రా అని చెప్పి గంటనిచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడు రా అని అడిగితే, పూర్వకాలంలో మీరు చాలా చోట్ల మీరు గమనించండి, గుళ్ళో ప్రసాదం పెడుతున్నారంటే ఏం కొట్టేవారు? గంట. స్కూల్లో బడి పిల్లలకు మధ్యలో విరామం వచ్చిందంటే గంటే. ఏమిటండి ఈ శబ్దానికి అర్థం? అంటే గంట అంటే తట్టి లేపడం, గంటను అత్తమాటలు కొట్టకూడదు. అందుకని గంట యొక్క యథాశక్తి ఉన్న చోట ఉగ్రభూతాల నిలయం. ఆయన మీదకు వెళ్ళి ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి ప్రయాణం అంతా కూడా గంటా శబ్దం దగ్గర ఉంటుంది. ఎక్కడ పూజ జరగనివ్వండి, ఎక్కడ ఏదన్నా జరగనివ్వండి, అక్కడ గంట కనపడిందా అని అంటే ఆమడ దూరంలో నిలబడతాయి ఉగ్రభూతాలు. అమ్మో, చాలా భయంకరమైనటువంటి స్వరూపంగా శబ్దంగా భావిస్తుంటాయి. అందుకని గుడి నిండా ఉన్నటువంటి యథాశక్తిని నిలపడం కోసం ఒక ఘంటానాదాన్ని ఇలా పలికినప్పుడు ఆవహిద్దామని వచ్చినటువంటి ఉగ్రభూతాలన్నీ మళ్ళా శ్మశానం వరకు పారిపోతాయి. అంతటి యథాశక్తి ఉంటుంది. అందుకని ఉగ్రభూతాలను తరిమి లేపేటప్పుడు ఇప్పుడు నేను గుళ్ళో ప్రసాదాన్ని పంచుతున్నాను, మీరు రాకండి చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం. పిల్లలకు కూడా అంతే, సమయం అయిపోయింది, సమయం అయిపోయింది అని చెప్పేసి వీళ్ళకి పరమార్థం. అలా హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు, బయట చెప్పేటప్పుడు గంట కొడతారు. అంటే ఏమరపాటులో దైవశక్తిని ఆవహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉగ్రభూతాలన్నీ కూడా ఆత్మఘోషణ చూపిస్తుంటాయి. పరమేశ్వరుడు ముందు మాత్రమే ఇది జరుగుతుంది. అందుకని ఆ పరమేశ్వరుడు యొక్క మహాసంకల్పంలో ఈ గంటను యామరపాటు చేస్తాడు. ఎందుకనంటే ఆయన ధ్యాన ముద్రలోనే ఉంటాడు ఎప్పుడు ఈశ్వరుడు. అందుకని ఆ ధ్యానాన్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు ఈ ఘంటానాదం ఎప్పుడైతే పలుకుతుందో ఉగ్రభూతాలన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. అందుకని ఈ గంటకు అత్యంత ప్రాముఖ్యత ఏమిట్రా అని అడిగితే, ఈ ఆవహించాలనుకున్నటువంటి ఉగ్రభూతాలు దరిదాపులు కూడా రాకుండా ఉంటాయి. అందుకని ఇప్పటికీ మీరు గమనించండి, మనసు బాగాలేదా, ఆరోగ్యం బాగాలేదా, ఇంట్లో చికాకులు ఎక్కువ అవుతున్నాయి, అయితే శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేయండి. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి ఖచ్చితంగా గంట కొట్టొస్తాడు. ఎప్పుడైతే ఈ ఘంటానాదాన్ని తాకాడో, ఆ శబ్దం అనేటువంటిది వీడికి పడిందో, ఖచ్చితంగా శరీరంలో ఉన్నటువంటి సమస్త దారిద్ర్యాలు సమసిపోతాయి. ఇది శిరస్సు గంట అంటారు, పైన ఉన్నటువంటి దాన్ని. అంత అద్భుతంగా దీన్ని తాకినప్పుడు తనలో ఉన్నటువంటి అణువణువులో ఆవహించున్నటువంటి సర్వదారిద్ర్యాలకు ప్రక్షాళన. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు చేసేటువంటివి, ఆ వెలుగులో కూడా భగవత్ సంకల్పాన్ని మనం చూస్తూ హారతి ఇస్తున్నప్పుడు ఆ చీకట్లో కూడా అలుముకోవడానికి సిద్ధంగా ఉంటే ఉగ్రపోతాలు. ఎప్పుడైతే గంట కొడుతున్నామో దరిదాపులు కూడా రాకుండా ఆగిపోతాయి. అంతటి యథాశక్తి ఇక్కడ ఉంటుంది. అందుకని తల్లి, గంటా శబ్దాన్ని మనం ఎప్పుడైతే విన్నామో మన శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా ప్రతిస్పందిస్తూ పంచాక్షరి మంత్రంతో ప్రతిఘటిస్తుంది. దాని పేరే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం వస్తుంది. అందుకని గంట కొట్టగానే వచ్చేటువంటి శబ్దం కంటే గంట కొట్టిన తర్వాత ఒక 2 సెకండ్లు ఆగండి. ఆ మహాశబ్దాన్ని మీరు విన్నారని అనుకోండి, అతని మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం గాలి పట్టిన ధూళి పట్టిన ఏం పట్టిన శివాలయంలోకి తీసుకుంటారా, అన్నీ పోతారా, ఆయన ముందు అన్నీ పోతారా అంటే ఏం అవసరం లేదు. ఆ గంటా శబ్దం 2 సార్లు చెవి దగ్గర వినిపిస్తే చాలు. ఇప్పుడు చేసే మాయరోగాలన్నీ అవే. ఇలా గంట కొడతారు, చెవి దగ్గర పెడుతుంటారు. కొత్త రోగాలకి ట్రీట్మెంట్లు మీరు వినే ఉంటారు. అంటే ప్రశాంతత లేదు, గజిబిజి ప్రపంచం, గజిబిజి జీవితం. కాసేపు గుళ్ళో కూర్చోండి ప్రశాంతంగా మీరు చెప్పండి,
ఇక్కడ మనం మాట్లాడితే తట్టుకోలేము. గుళ్ళోకి వెళ్ళి ఎన్ని వందల సార్లు గంట కొట్టినా ఇంకా వినాలనిపిస్తుంది. అది డిస్టర్బెన్స్ అవ్వదు. ఎందుకని? దైవ సంకల్పంతో, దైవనామ స్మరణతో మన దేహం కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఈ దేహంలో ఉగ్రభూతాల ఆవాహనం ఖచ్చితంగా ఏ జీవుడి మీద అయినా సరే ప్రతిరోజు జరుగుతుంది, జరగకుండా ఉండదు. అది జరిగినప్పుడు మనలో ఉగ్రావేశాలు, కోపాలు ఇవన్నీ వచ్చేస్తాయి. అది దాంట్లో ఉన్నటువంటి పరమార్థం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.